పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి దైవ ప్రజలారా, మీ అందరినీ కూడా తపస్సు కాలం వాక్య ధ్యానాంశానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. యోహాను శుభవార్త 5వ అధ్యాయము 31వ వాక్యము నుండి. ఆ కాలములో యేసు యూదులతో ఇట్లు పలికెను, నాకు నేను సాక్ష్యము పలికినచో నా సాక్ష్యము సత్యము కాదు. నన్ను గురించి సాక్ష్యమును ఇచ్చువాడు మరి ఒకడు ఉన్నాడు, ఆయన సాక్ష్యము సత్యము అని నేను ఎరుగుదును. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనందరం కూడా తపస్సు కాలములో దేవుని యొక్క వాక్యము వింటూ క్రీస్తు ప్రభు యొక్క శిలువ శ్రమలు ధ్యానిస్తూ ఆధ్యాత్మికముగా బలపడుతూ వస్తూ ఉన్నాం. దానిలో భాగంగా ఈరోజు గురువారం దేవుని యొక్క వాక్యము మనం చదివి ధ్యానిస్తుండగా మనలందరినీ దేవుడు దీవించునుగాక. ప్రియమైనటువంటి విశ్వాసులారా, ఈనాడు మనము సాక్ష్యం అంటే ఏమిటి అనే వాక్యం గురించి నేర్చుకోబోతూ ఉన్నాం. అసలు సాక్ష్యం అంటే ఏంటి? వ్యక్తిగత జీవిత అనుభవమే సాక్ష్యం. ఉదాహరణకు, కోర్టులో ఉన్న ముద్దాయి చేసిన నేరాన్ని ఒక వ్యక్తి కనులారా చూచి తన ప్రత్యక్ష కథనాన్ని చెప్పడమే సాక్ష్యం. అపోస్తుల కార్యములో ఒక మాట ఉంటుంది, 4వ అధ్యాయము 20వ వాక్యములో, ఏలైనా మేము మా కనులారా చూచిన దానిని చెవులారా విన దానిని గురించి మాట్లాడకుండా ఉండలేము అని ప్రభు అని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నేటి సువార్తలో కూడా సువార్తకారునటువంటి యోహాను గారు యేసు ప్రభు గురించినటువంటి కొన్ని సాక్ష్యాలని తెలియజేస్తూ ఉన్నాడు. నేటి రోజుల్లో క్రైస్తవులముగా నీవు నేను మనమందరము యేసుక్రీస్తుని నిజమైన సాక్షులుగా జీవిస్తూ ఉన్నామా? క్రీస్తు సందేశాలకు అనుగుణంగా మనం జీవించగలుగుతూ ఉన్నామా? నిజమైన సాక్షులుగా జీవించడం అంటే అన్ని వేళల్లో, అన్ని కష్టాలలో, అన్ని సమయాల్లో క్రీస్తుతో నడిచి ప్రభుతో జీవిస్తూ క్రీస్తుని ఇతరులకు పంచి ఇవ్వడమే. మొదటిగా క్రీస్తుకు సాక్షిగా జీవించాలంటే ధైర్యం, తెగువ, వినయం, విధేయత, సామరస్యత అన్నీ కావాలి. ఎవరైతే క్రీస్తు ప్రభు చెప్పిన ప్రతి మాటను ఆలకించి ఆయనను అనుసరించి జీవిస్తారో వారే నిజమైన సాక్షులు. మరి మనం ఆయనకు సాక్షులుగా జీవిస్తూ ఉంటే మనకు కలిగే లాభమేంటో అని మనం తలపిస్తూ ఉంటాం. ఎవరైతే సాక్షులుగా జీవిస్తారో దేవుని ప్రేమకు, ఆయనకు వారి మిత్రులవుతారు. వారి నిత్య జీవ వాగ్దానాన్ని పొందుకుంటారు. నేడు సువార్త పఠనలో యోహాను గారు కూడా తనను తన గొప్పగా ప్రదర్శించుకునే అవకాశం వచ్చినా గాని తను మసకబారి తనను తను మరుగుపడిన చేసుకుని మెస్సయ్య అయిన క్రీస్తుని ప్రపంచానికి పరిచయం చేస్తూ ఉన్నాడు. క్రీస్తు వెలుగుని ప్రజలకు, అన్యులకు బోధిస్తూ ఉన్నాడు. క్రీస్తు వెలుగును ప్రజలకు ప్రకాశవంతపరిచాడు. క్రీస్తుని వెలుగుగా లోకానికి తెలియపరిచాడు. క్రీస్తుని గురించి అన్యులకు ప్రబోధించాడు. క్రీస్తుకు సాక్ష్యం ఇవ్వటం అంటే యోహాను గారి ద్వారా మనం నేర్చుకోవాలి. కానీ నేటి ఆధునిక ప్రపంచంలో మనలో చాలా మంది వారి పేరు ప్రఖ్యాతల గురించి, వారి స్వలాభం కోసం, ఆస్తుపాస్తుల కోసం, అందాల కోసం, అంతస్తుల కోసం వెంపర్లాడుతూ ఉన్నారు. ఈ కోవలోకి వారికి వచ్చే ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుని తమను తాము గొప్పగా ప్రదర్శించుకుంటూ ఉన్నారు. వారి స్వార్థ ప్రయోజనాల కోసం వేరే వారి జీవితాలని అంధకారమయం చేస్తున్నారు. ఇతరులని తప్పిదారు పట్టిస్తూ వారిని చెడ్డవారిగా చిత్రీకరిస్తున్నారు. క్రైస్తవులముగా మన జీవితం అట్లా ఉండరాదు. ప్రతి క్రైస్తవుడు బాప్తిస్మ యోహాను వలె తగ్గించుకుని వినయాత్ములై మనం చేసే మంచి పనుల ద్వారా క్రైస్తవ విలువలు అయిన ప్రేమ, సేవ,
త్యాగం, దయ, కరుణ, జాలి, వినమ్రత, విధేయత కలిగి క్రీస్తులో జీవించి క్రీస్తుని ఈ లోకములో ప్రత్యక్షపరచాలి. అంటే ఆయన క్రియలని ప్రకటించాలి. అదే నిజమైన సాక్షియత జీవితం. అదే నిజమైన సాక్షి జీవితం. అదే నిజమైన ధన్య జీవితం. ఆ ధన్యతకు మనం సిద్ధంగా ఉన్నామా? బాప్తిస్మ యోహాను పొందిన ధన్యత మనకు కావాలంటే ఈరోజు బాప్తిస్మ యోహానులాగా మనం తగ్గించుకుని క్రీస్తుని ఈ లోకానికి చాటినప్పుడు దేవుని కటాక్షం మనకొస్తుందని తెలియపరుస్తూ అటువంటి మహాకృప మనందరికి దయచేయమని ఆ దేవుణ్ణి ప్రార్థించుకుందాం. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. త్రిత్వేక సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ దేవుడు మనలందరినీ దీవించి కాచి కాపాడును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.